హాయ్ గైస్ అందరు కూడాను తెలుగు టెక్ ఛానల్ స్వాగతం. సో ఇప్పుడైతే మనం 6వ తరగతి కొత్త టెక్స్ట్ బుక్లోని గణితంలోని 7వ చాప్టర్ అయినటువంటి బీజగణిత పరిచయం గురించి మాట్లాడదాం. ఇదైతే మీకు సెకండ్ సెమిస్టర్లో చివరి లెసన్గా మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇందులో ఉండే అభ్యసన ఫలితాల గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది క్లియర్గా. సంఖ్య మరియు జ్యామితీయ అమరికలను సృష్టించగలుగుతారు, వర్ణించగలుగుతారు. వివిధ తెలియని రాసులను చరరాశులుగా గుర్తిస్తారు. ఓకే, తెలియని రాశులకు చరరాశులకు ఉపయోగించగలుగుతారు. విభిన్న పరిస్థితుల్లో చరరాశులు ఉపయోగించడానికి అవగాహన చేసుకుంటారు. నిజ జీవిత సన్నివేశాలకు బీజగణిత రూపంలో వ్యక్తపరుస్తారు. అదేవిధంగా బీజగణిత రూపాలను నిజ జీవిత సన్నివేశాలుగా వ్యక్తపరచగలుగుతారు. అంతేకాకుండా యత్నదోష పద్ధతిలో సమీకరణాలను సాధన కనుగొంటారు అనేది ఈ అభ్యసన ఫలితాలు. ఇక ఇందులో ఉండే టాపిక్స్ చూసుకుంటే బీజగణితం అంటే ఏంటి, అవసరం ఏమిటి, అమరికలు, సూత్రాల రూపకల్పన, చరరాశి అంటే ఏమిటి, చరరాశులతో నమూనాను తయారు చేయడం, రేఖాగణితంలోను క్షేత్రగణితంలోను ఈ చరరాశులు ఏ విధంగా ఉపయోగిస్తారు, అండ్ సాధారణీకరణాలు అంటే సామాన్యీకరణాల గురించి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఒక నిజ జీవితంలో దామిని మరియు కౌశికుల మధ్య ఒక సంఖ్య ఆటతో మనకైతే స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే దానికి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, అంటే దీని అవసరం ఏంటి, అసలు తెలియనటువంటి విలువని ఏ విధంగా ఊహించుకోవాలి అనేది వీరిద్దరి సంభాషణలో మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక త్రిభుజం అమరకు ఎన్ని అగ్గిపుల్లలు కావాలి, 3, 2 త్రిభుజాలకైతే 6, అదే 3 త్రిభుజాలకైతే 9. ప్రతిసారి కూడా ఏం చేస్తున్నారు, ఇక్కడ ఎన్ని త్రిభుజాలు కావాలంటే దాన్ని 3 చేత గుణిస్తున్నారు. అంటే కావలసిన అగ్గిపుల్లల సంఖ్య = త్రిభుజాల సంఖ్యకు 3 రెట్లు లేదా 3 × త్రిభుజాల సంఖ్య అని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ చిత్రాస్త్రాలకు చూస్తే ఒక చతురస్రంగా మనకి 4 పుల్లలు అవసరం ఉంటుంది. అదే 2 చతురస్రాలకు 8, 3 చతురస్రాలు 12 అయితే అలా ఎన్ని చతురస్రాలు కావాలంటే దాన్ని 4 చేత ఇంటూ చేస్తే మనకు కావాల్సిన అగ్గి పుల్లల సంఖ్య అయితే వస్తుంది అని చెప్పడం జరిగింది. అలా చెప్తూ ఇక్కడ చరరాశి అనే దాని గురించి మనకి ఇక్కడ పరిచయం చేయడం జరిగిందనమాట. అంటే ఇదే విధంగా మనం అలా చేస్తూ ఉంటే ఎన్ని త్రిభుజాలైనా చేయొచ్చు. ఎందుకంటే ఒక త్రిభుజానికి కావాల్సిన అగ్గి పుల్లల సంఖ్య అయితే 3. అలాంటి ఎన్ని త్రిభుజాలు కావాలంటే దాన్ని 3 చేత ఇంటూ చేస్తాం. అలాంటప్పుడు మనకి n సంఖ్య గల త్రిభుజాలు ఏర్పాటు చేయాలంటే మనకి ఎన్ని అగ్గిపుల్లలు అవసరం ఉంటుంది అంటే 3 × n అని రాస్తాం అనమాట. మరి ఇక్కడ n అనేది రాశారు. ఈ n అంటే ఏమిటి, అసలు n ఎందుకు ఉపయోగించాము అనే దాని గురించి మాట్లాడుతూ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో కావాల్సిన అగ్గిపుల్లల సంఖ్య = 3 × n అని రాసాం కదా. ఇక్కడ n అనేది దేనికి ప్రతిరూపం అంటే మనకి ఏర్పరిచే త్రిభుజాల సంఖ్యకు ప్రతిరూపం అని చెప్పామన్నమాట. అంటే మనకు తెలియనటువంటి ఏదైనటువంటి ఒక విలువను మనం ఏం చేస్తాము, ఆంగ్ల అక్షరాన్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఈ విధంగా చరరాశులను సూచించడానికి ఆంగ్ల భాషలోని చిన్న అక్షరాలు MNXYPQL ఇలా మనం దేన్నైనా మనం ఉపయోగించవచ్చు అనమాట. సో వీటినే ఎక్కడైనా ఈ లెక్కల్లో కానీ మనకి ఈ ఎక్స్లు కానీ ఎన్ఎల్ కానీ ఉపయోగిస్తే వాటిని చరరాశులు అంటామనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలా సో ఇక్కడ చూడండి ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఇలా పక్కపక్కనే 2 అగ్గిపుల్లలు పెట్టండి, దాని ఉపయోగ సూత్రాన్ని తయారు చేయండి అని అడిగారు. ఇక్కడ కూడా మరొక షడ్భుజ అయితే మనకి ఇవ్వడం జరిగింది. కావాల్సిన అగ్గిపుల్లల సంఖ్య 6y అన్నారు. y అనేది ఇక్కడ ఏంటి, పక్క రూపంలో మనకి ఎన్ని ఆకారాలు కావాలంటే అన్ని అమరికలు అని రాస్తాం అనమాట అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూసినట్లయితే సో మొదటి దానికి మనం ఎన్ని అవసరం ఉన్నాయి, 4 అయితే అవసరం ఉన్నాయి. సో మొదటి షేప్కి 4, రెండో షేప్కి ఏమవుతాయి, ఈ 4కు మరో 2 అంటే మరో 3 అదనంగా చేర్చామన్నమాట. 3 7 అయ్యాయి. అంటే మొదటి ఆకారానికి 3 యాడ్ చేసాము. ఇక 3 ఆకారాలు కావాలంటే రెండో ఆకారానికి మరో 3 యాడ్ చేసాం. అంటే రెండో ఆకారానికి మరో 3 యాడ్ చేసాం. ఇలా మనం చెప్తూ ఉంటాం అనమాట. మరి దీన్నే సూత్రీకరణ చేస్తే ఏ విధంగా చేస్తారు, ముందు 4 కావాలి, సో 4 కావాలి. సో దానికి ఇంకా ఎన్ని ఆకారాలు కావాలంటే అన్నీ ఏం చేస్తాం, మనం n అయితే రాస్తాం. అయితే ఇది 1వ ఆకారానికి వచ్చేసరికి మనకి ఎక్స్ట్రా అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, గుర్తుంచుకోవాల్సిన అంశం అయితే ఒకటి ఉంది. సో అంటే మనకు కావాల్సిన అమరికల కన్నా ఒకటి తక్కువగా మనం చెప్పాలి అని చెప్తాం అనమాట. సో దీన్నే మరో విధంగా కూడా మనం చెప్పొచ్చు. ఏ విధంగా అంటే ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి చూడండి. సో మొదటి ఆకారానికి కావాల్సిన పుల్లల సంఖ్య 3 + 1 అని రాశాడు. 2 ఆకారాలకి కావాల్సిన పుల్లల సంఖ్య 2 × 3 + 1 అని రాశాడు. 3 ఆకారాలకి కావాల్సిన పుల్లల సంఖ్య ఇలా మనం రాసినట్లయితే మనకు కావాల్సిన ఆకారాలు అయితే చూసారు కదా n అనమాట. సో n × 3 + 1 అనమాట. దీన్ని మనం ఎలా రాస్తాం, 3n + 1గా రాస్తాము అంటూ సూత్రీకరణకు సంబంధించిన ఇక్కడ లెక్క అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఈ ఆకారాలు కూడా మీరు ఎన్ని అగ్గిపుల్లలు అవసరం ఉంటుందో చేయండి అని మనకైతే క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది.
ఇక అభ్యాసం 7.1 చూసుకున్నట్లయితే మనకి చూడండి, క్రింది ఆకారాలను ఏర్పరచడానికి కావాల్సిన అగ్గిపుల్లల సంఖ్యను కనుగొని సూత్రాలు రాయండి అన్నారు. టీ అక్షరానికి కావాల్సిన అగ్గిపుల్లలు ఎన్నండి? 2 మనకి. ఈ అక్షరానికి అయితే మనకి 4 కావాలి. జెడ్ అని రాయడానికి అయితే 3 అయితే కావాలన్నమాట. ఇలాంటి ఎన్ని ఆకారాలు కావాలంటే దానికి ఫార్ములా తయారు చేయన్నారు. సో ఇక్కడ మీరు వీడియో పాస్ చేయండి, ఇందులో ఉండే క్వశ్చన్స్ అయితే చేయండి అనమాట. ఇక తర్వాత చరరాశులతో సమానం అంటూ ఈ 7.3లో ఒక కాన్సెప్ట్ అయితే ఇచ్చాడనమాట. అంకగణితంలో మనం సంఖ్యలతో ఏర్పరిచిన సంఖ్యా సమాసాలు ఏవైతే ఉన్నాయో చూసారు కదా, 5+4 అనేది ఒక సమాసం, 11+9 అనేది ఒక సమాసం అనమాట. ఇవన్నీ మనకి సమాసాలు అనమాట. మరి అలాంటప్పుడు మనం ఇక్కడ చరరాశులు ఉపయోగించి కూడా మనం కొన్ని సమాసాలు అయితే రాస్తామన్నమాట. దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చాడు. రాముకి మార్కులు x+5 అవుతాయి అని చెప్పాడు అనమాట. అంటే రాముకు వచ్చిన మార్కులు చూసారా, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాడు. టోనీ కన్నా 5 మార్కులు తనకు ఎక్కువ వచ్చాయని రాము చెప్పాడు. అయితే టోనీకి ఎన్ని మార్కులు వచ్చాయి మనకు తెలియదు. అలాంటప్పుడు రాముకు వచ్చిన మార్కులు ఎలా చెప్తాం? టోనీకి వచ్చిన మార్కులకి 5 ఎక్కువ అని చెప్తాం అనమాట. అంటే ఒకవేళ టోనీకి వచ్చిన మార్కులు 45 అనుకోండి, అప్పుడు రాముకు వచ్చిన మార్కులు ఏమవుతాయి? 45 + 5 50. ఒకవేళ టోనీకి వచ్చిన మార్కులు 50 అనుకోండి, అప్పుడు రాముకు వచ్చిన మార్కులు 55. సో ఇప్పుడు మనకి టోనీ మార్కులు మనకు తెలియవు కాబట్టి టోనీ మార్కులు మనం x గాను, అప్పుడు రాముకు వచ్చిన మార్కులు x+5గా రాస్తాము అని చెప్పడం జరిగింది. ఈ విధంగా రాస్తే దాన్నే మనం ఏమని చెప్తామంటే సమాసము అని పిలుస్తాం. అయితే ఇక్కడ చరరాశులతో మనం రాసాం కాబట్టి చరరాశి సమాసాలని మనం ఏమని పిలుస్తామంటే బీజీయ సమాసాలు అంటారు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇవి సంకలనంతో ఉంటాయి, గుణకారంతో ఉంటాయి, వ్యవకలనం మరియు భాగాహార ప్రక్రియలో కూడా మనం రాస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x+5 అని రాసామనుకోండి, ఇది సంకలనం. అదే x-5 రాస్తే ఇది వ్యవకలన ప్రక్రియ. అలా కాకుండా 2x-5 రాసామనుకోండి, 2x అనేది గుణకార ప్రక్రియ. అలా కాకుండా x/3+5 అని రాసామనుకోండి, ఇక్కడ భాగాహార ప్రక్రియ ఉంది, అదే సమయంలో గుణకార అంటే సంకలన ప్రక్రియ కూడా ఉందన్నమాట. అంటే ఇక్కడ చరరాశి అనేక రకాల విలువలను ఉంటాయని మనకు తెలుసు. వీటికి ఖచ్చితమైన విలువ ఉండదు, కానీ ఇవి కూడా సంఖ్యలే. అందువల్ల సంఖ్యీయ ప్రక్రియలైనటువంటి సంకలనం కానీ, వ్యవకలనం కానీ, గుణకారము మరియు భాగాహారాలు వీటికి కూడా వర్తిస్తాయి. అంటే చరరాశులు కూడా వర్తిస్తాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మరో ప్రాబ్లం అయితే ఉదాహరణ అయితే ఇచ్చాడు. రాము వద్ద రహీం వద్ద కన్నా 3 పెన్సిల్ ఎక్కువ ఉన్నాయి. రహీం వద్ద గల పెన్సిల్ను బట్టి రాము వద్ద గల పెన్సిల్ సంఖ్యలను సూత్రం రాయండి అన్నాడు. సో ఇప్పుడు రహీం వద్ద కన్నా ఎక్కువ రాము దగ్గర ఉన్నాయి. ఇప్పుడు రహీంది మనం ఏమనుకుందాం? మనకు తెలియదు కాబట్టి రహీం దగ్గర ఉన్న పెన్సిల్ y అనుకుందాం. అప్పుడు రాము వద్ద పెన్సిల్ ఎన్ని అవుతాయి చెప్పండి? రాము వద్ద పెన్సిల్ y+3 అవుతాయి అనమాట. ఇలా సూత్రీకరణ తయారు చేయండి. సో ఇది లోయర్ క్లాసెస్ కాబట్టి వాళ్ళకి ఇచ్చింది. సో ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చాడు ఇక్కడ. హేమ, మాధవి ఇద్దరు అక్క చెల్లెళ్ళు. మాధవి హేమ కన్నా 3 సంవత్సరాలు చిన్నది. సో ఇప్పుడు పెద్దవారు ఎవరు? హేమ. అంటే హేమ వయసు x సంవత్సరాలు అయితే మాధవి వయసు ఏమవుతుంది? x-3 అవుతుంది, చిన్నది కాబట్టి. సో ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను టెట్ అండ్ డిఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈజీగా చేయగలరు. సో వాటిని సమాసాలని పిలుస్తారు. ఏదైనా మనకి టఫ్గా ఉండేది ఒకసారి చూద్దాం. ఇక రెట్లు అనమాట. క్రింది వాక్యాలను తగిన సమాసాలు రాయండి అన్నాడు. జెడ్ యొక్క 3 రెట్లు. అంటే రెట్లు అనేసరికి డైరెక్ట్గా ఆ సంఖ్య చేత మనం గుణిస్తామన్నమాట. n యొక్క 9 రెట్లు 9. చూడండి, n యొక్క 9 రెట్లుకి 10 కలపండి అన్నాడు అనమాట. అంటే nకు 9 రెట్లు చేసి 10 కలపండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 9n + 10 అనమాట. y యొక్క రెట్టింపు నుండి 16 తీయండి. రెట్టింపు అంటే 2 కదా, 2 చేత ఇంటూ చేస్తాం, ఇలా అనమాట. 10 చే yను గుణించి లబ్ధానికి x కలపండి. అంటే 10ని వైని 10 చేత గుణించి దానికి x కలపండి. సో ఇలా అనమాట, 10y + x అనమాట. ఈ విధంగా మీరు ప్రాబ్లమైజ్ చేస్తారు. అయితే ఈ రేఖాగణితాన్ని క్షేత్రమితికి సంబంధించిన ఏమైనా సూత్రాలు ఉన్నాయంటే చాలా ఉన్నాయి. ఉదాహరణకు మనం 5th క్లాస్లోనే చదువుతాం. చతురస్రము చుట్టుకొలత ఏమిటి? 4 ఇంటూ భుజము. సో ఇలా భుజము అని రాయం కాబట్టి భుజాన్ని ఏం చేస్తాం? ఇంగ్లీష్లో సైడ్ అంటాం కాబట్టి ఎస్తో రాస్తాము. అంటే సో చుట్టుకొలత, సో దాన్ని పెరిమీటర్ అంటారు. సో పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనం 4s రాస్తాం. ఇక్కడ మనకి ఏమైంది చెప్పండి? బీజీయ చరరాశులు మనం ఉపయోగించాం. అంటే సూత్రాలు కనుగొనడానికి ప్రతిసారి కూడా మనం ఈ చరరాశులు అనేది ఉపయోగిస్తాం. అయితే ప్రయత్నించండి అని చెప్పి కొన్ని సూత్రాలు అంటే మనకి క్షేత్రానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, సూత్రాలు తయారు చేయమన్నాడు అనమాట. ఇక అంకగణితం సంబంధించిన సూత్రాల గురించి మాట్లాడుతూ ఇక్కడ కొన్ని వరుసలు అయితే ఇచ్చాడు. ఈ వరుసలను బట్టి మనకి తయారు చేయమన్నాడు అనమాట. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సరి సంఖ్యలు అయితే ఇచ్చాడు. 2, 4, 6, 8, 10. వీటిని అమరికలో రాస్తే ఎలా రాయొచ్చు? 2 × 1, 2 × 2, 2 × 3.
అంటే దీన్ని బట్టి మనం ఏ ఆకారం తయారు చేయొచ్చు, 2 × n రూపంలో ఉంది అని చెప్పొచ్చు. ఓకేనా. సో సరి సంఖ్యలు అనేవి ఎప్పుడు కూడా ఏ రూపంలో ఉంటాయి, 2n అనమాట. అదే బేసి సంఖ్యలు అయితే ఏ విధంగా ఉంటాయి, 2n - 1. ఈ 2 మనకి గుర్తుండాలి. అదేవిధంగా ఈ క్రింది సంఖ్యలు ఎన్ని ఆకారాలు చేయమన్నాడు. ఇక్కడ చూస్తే 3, ఇక్కడ 2 × 3, ఇక్కడ 3 × 3 ఇలా ఉన్నాయి. సో 3 అనేది ఇక్కడ ప్రతిసారి ఉంది కాబట్టి సంఖ్యల్ని మనం nగా తీసుకుంటే 3n అవుతుందనమాట. ఇక్కడ మనం చూసినట్లు ఏమవుతుందో ఒకసారి చూస్తా. 2, 5, 8, 11 ఇచ్చాడనమాట. వీటికి కూడా మీరు ఒకసారి ఆకారాన్ని అయితే తయారు చేస్తారని అనుకుంటున్నాను. సో చేయండి. సో సామాన్య సమీకరణాలు. ఓకే. సామాన్య సమీకరణాలు చూసినట్లయితే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది. సో ఇక్కడ ముఖాల అమరికలను పరిశీలించండి అని చెప్పి, సో మొత్తం ఒక ముఖంకైతే 2 ఉన్నాయి, 2 ముఖాలకి 4 బొట్టు బిళ్ళలు, అదే 4 ముఖాలకైతే మనకి 8 బొట్టు బిళ్ళలు అవసరం ఉన్నాయి. అంటే దీన్ని ఏ విధంగా రాయొచ్చు, 4కి ఇంటూ m అనమాట. m అనేది ఇక్కడ ఏంటి, బొట్టు బిళ్ళల సంఖ్య అని చెప్తాం అనమాట. అలా అనుకునేటప్పుడు మనకి 12 బొట్టు బిళ్ళలు ఉంటే ఎన్ని ముఖాలకు సరిపోతాయి అని అడిగాడు అనుకోండి. అప్పుడు ఏమని చేస్తాం, 2 × m = 12 అని రాస్తాం. సో 12 మనకి ఇటు 2 గుణిస్తుంది కాబట్టి రెండవ వైపు మనం తీసుకెళ్తే భాగిస్తాం. దీన్నే మనం ఏమంటాము, తరలించడము అంటాము. సో దాని గురించి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూడండి, p/3 = 4 అనే సమీకరణాన్ని తృప్తిపరిచే p విలువను రాయండి అని అడిగారనమాట. అయితే మనకు తెలియదు కాబట్టి ఒక్కొక్క విలువ వేసి చూడండి. సో 3/3 చేస్తే మనకు 1 వస్తుంది. ఇది 4కి సమానం కాదు. అదేవిధంగా 6 తీసుకున్నాం అనుకోండి, మనకి 2 వస్తుంది. కాదు. 9 తీసుకుంటే మీకు 3 వస్తుంది. కాదు. అదే 12 తీసుకున్నాం అనుకోండి, 12/3 = 4 అవుతుంది. కాబట్టి ఇక్కడ తృప్తిపరుస్తుంది అని చెప్తా అనమాట. అంటే ఈ విధంగా మనం ఒక సమీకరణాన్ని మనం తృప్తిపరచడానికి ఒక్కొక్క విలువను మనం ఆపాదిస్తే దాన్ని యత్నదోష పద్ధతి అని పిలుస్తారు. అయితే సమీకరణానికి సాధారణంగా మనకి 2 భాగాలు ఉంటాయి. ఏదైతే ఈక్వల్ ఉందో ఈక్వల్కి ఎడమ వైపు ఉంటే దాన్ని ఎడమ చేతి వైపు అంటాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటాము. అదే కుడివైపు ఉంటే దాన్ని రైట్ హ్యాండ్ సైడ్ అని పిలుస్తాం అనమాట. కుడి చేతి వైపు భాగము, ఎడమ చేతి వైపు ఉండే భాగము అని చెప్తాం అనమాట. ఈ రెండింటిని సమానం అని చెప్పడానికి ఒక గుర్తు అయితే వాడతాం, దాన్ని ఈక్వల్ అని పిలుస్తాం. ఒకవేళ పెద్దది అని చెప్పడానికి గ్రేటర్ దెన్ వాడతాం, చిన్నది అని చెప్పడానికి మనం లెస్ దెన్ కూడా వాడతాం. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చాడు. ఇందులో LHS ఏది, RHS ఏది గుర్తించండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సమీకరణ సాధన యత్నదోష పద్ధతులు ఏ విధంగా చేస్తారు అనే దాని గురించి ఇక్కడ కొన్ని క్వశ్చన్ అయితే ఇచ్చాడనమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, దామిని స్నేహితుని వయసు x సంవత్సరాలు అనుకుందాం, దానికి రెట్టింపు చేస్తే 2x అవుతుంది. రెట్టింపు కన్నా 5 ఎక్కువ కాబట్టి మనకి 2x + 5 అవుతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అధ్యాయం ప్రారంభంలో మనం మాట్లాడుకున్నాం కదా, దానికి వచ్చినటువంటి ప్రాబ్లం అనమాట ఇచ్చారు ఇక్కడ. సో ఈ ప్రాబ్లం అనేది మనం చేస్తూ ఉంటాము. అంటే ఇక్కడ అక్కడ వచ్చినటువంటి బీజగణిత సమాకరణం ఏంటంటే 2x + 5. సో x = 1 కానీ, x = 2 కానీ, x = 3 కానీ మనం అలా చేస్తూ ఉంటాం. ఇలా xకి ఒక్కొక్క విలువను మనం ఆపాదించడాన్ని మనం ఏమని పిలుస్తామంటే ప్రతిక్షేపణము అని పిలుస్తామని అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగిందనమాట. ఏదో ఒక విలువ వద్ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మరియు రైట్ హ్యాండ్ సైడ్ రెండూ కూడా సమానం అవుతాయో, ఏ చరరాశి విలువ వద్ద ఒక సమీకరణం LHS మరియు RHS సమానం అగునో దానినే సమీకరణ సాధన అంటారు. దీన్నే సమీకరణ మూలం అని కూడా అంటారనమాట. ఉదాహరణకి 2x + 5 = మనకి 15 ఇచ్చాడు అనుకోండి. అంటే ఇప్పుడు x ప్లస్లో మనకి 5 వేస్తేనే ఇది కరెక్ట్ అవుతుంది. అంటే ఈ సమీకరణానికి సాధన మనం 5 అని లేదా మూలం 5 అని చెప్తాం అనమాట. సో ప్రయత్నించండి కొన్ని లెక్కలు అయితే ఇవ్వడం జరిగింది. 7.3లో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చారు. సో వీడియోని పాస్ చేసి ఈ ప్రాబ్లం అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే యూనిట్ అభ్యాసం అంటూ పిల్లలకి కొన్ని లెక్కలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ లెక్కలు కూడా మీరు ఒకసారి సాధన చేయండి. సో ఇదండి ఈ చాప్టర్లో మనం తెలుసుకోవాల్సింది. ఓకేనా. సో బీజగణితం గురించి పరిచయం చేయడం జరిగింది. తెలియనటువంటి ఇక్కడ మనం ముఖ్యం చూసినట్లయితే చరరాశికి ఏ విలువనైనా సేకరిస్తుంది. దీని విలువ స్థిరం కాదు. అంటే చరరాశి విలువ ఎప్పుడు కూడా మారుతూనే ఉంటుందన్నమాట. అంతేకాదు చరరాశి విలువను ఎప్పుడు కూడా మనం స్మాల్ లెటర్స్తోనే రాస్తూ ఉంటాము. అదేవిధంగా చరరాశిని వివిధ ప్రక్రియలు ఉపయోగిస్తాం. అంటే మనకి గుణకారం కావచ్చు, సంకలనం కావచ్చు, వ్యవకలనం కావచ్చు, లేదా భాగహారంలో కూడా మనం రాస్తాం అనమాట. సమీకరణ సాధన యత్నదోష పద్ధతిలో కనుగొనవచ్చు. LHS అండ్ RH సమానం అవుతాయో ఆ విలువనే ఆ సమీకరణ సాధన అంటారు. సో ఇది గైస్ అయితే ఇక తర్వాత పాఠం మనకి జ్యామితీయ భావన, తర్వాత తొందరలో మీకు వీడియో వస్తుంది. సో వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ మీ కామెంట్స్ అయితే కింద పెడతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.